ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వీడియో ఏంటంటే గోరింటాకు. గోరింటాకు అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆడవాళ్ళకి 2 చేతుల నిండా గోరింటాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు, ఆనందమే వేరు. మన ఇంట్లో ఏ పూజ జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా మనమందరం తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆడవాళ్ళకి అంత అందాన్ని తెచ్చిపెట్టే ఆ గోరింటాకుని ఈజీగా, ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ అండి. ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాలి. మనం వాడుకునే గిన్నె అయినా పర్వాలేదు, లేకపోతే ఏదైనా వేస్ట్ గిన్నె ఉన్నా పర్వాలేదు. గిన్నె అయితే అడుగంటటం, మాడిపోవటం అలా ఏమీ జరగదనమాట. ఒక చిన్న స్టీల్ గిన్నెను తీసుకొని అందులో కొంచెం చింతపండు మన ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది కదండి. చింతపండు, టీ పొడి, ఇలా అన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం చింతపండును తీసుకొని ఒక 2 స్పూన్లు టీ పొడి, జస్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూను షుగరు, 1 స్పూను సోంపు, 5-6 లవంగాలు. సోంపు మనకి అందుబాటులో లేకపోతే జీలకర్ర కూడా వాడుకోవచ్చండి దాని ప్లేస్లో. ఇలా వీటన్నింటినీ, ఈ ఐటమ్స్ అన్నిటినీ కలిపి మనం ముందుగా తీసుకున్నటువంటి స్టీల్ గిన్నెలో వేసుకొని అవన్నీ బాగా కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని అన్నీ బాగా కలిపేసుకొని ఐటమ్స్ మొత్తం స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసి అవి మొత్తం కలిసే వరకు కూడా బాగా వాటర్ అంతా వాటికి కలిసేటట్టు కలుపుకోవాలి. అలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం, రసం అంతా, వాటిలో ఉన్న రసం మొత్తం దిగే వరకు బాగా వాటిని మరిగించుకోవాలి. స్పూన్తో అలా కలుపుతూ మరిగించుకోవాలి. గిన్నె అడుగంటకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని వాటిని మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా మరిగించుకున్న తర్వాత లిక్విడ్ మొత్తం బాగా చిక్కగా అవుతుందండి. మనం పోసుకున్న వాటర్ మొత్తం బాగా దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. అలా బాగా మరిగించుకున్న తర్వాత బాగా చిక్కగా మనకి లిక్విడ్ వస్తుంది. అలా లిక్విడ్ చిక్కగా రాగానే ఆ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని చల్లారాక పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత ఒక వడగంట తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ని మనకు కావాల్సినంత ఒక చిన్న వేరే బౌల్లో తీసుకోవాలి. మనకి ఎక్కువగా ఉంది అనుకుంటే దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కూడా. మనం తర్వాత అయినా మనకి అప్పటికప్పుడు కావాలంటే వాడుకోవచ్చు. ఇలా ముందుగా మనకు కావాల్సినంత లిక్విడ్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని అందులో కొంచెం కుంకుమని యాడ్ చేసుకోవాలి. ఆ లిక్విడ్లో కుంకుమని చూసుకుంటూ సరిపడా వేసుకొని కలుపుకోవాలి. బాగా లూజ్గా ఉందనుకోండి లిక్విడ్, అది మనం డిజైన్ పెట్టుకునేటప్పుడు జారిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు డిజైన్ వేసుకోవడానికి అంత కరెక్ట్గా డిజైను రాదు. అందుకే మనకు డిజైన్కు సరిపడా పెట్టుకోవటానికి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుంకుమను వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఏ కలర్ కుంకుమ వాడాలి అంటే మెరూన్ కలర్ కానీ రెడ్ కలర్లో ఉంటుంది కదా, అది ఏదైనా వాడుకోవచ్చండి. మనకి మెరూన్ కలర్ వాడితేనేమో కొంచెం కలరు బాగా థిక్గా వస్తుందన్నమాట. మనం గోరింటాకు పండిన తర్వాత థిక్ కలర్లో ఉంటుంది బాగా. అదే రెడ్ కలర్ వేస్తే కొంచెం లైట్ కలర్ వస్తుంది. అలా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని వేసుకోవచ్చు. తరువాత మనకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలా పెన్నుతోటి గీసుకొని డిజైన్ని పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా కూడా అలా పెట్టుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. చాలా అంటే చాలా సింపుల్. 5 నిమిషాల్లో మనకు కావాలనుకున్నప్పుడు రెడీగా ఇలా చేసుకోవచ్చు. మనం పెళ్ళిళ్ళకు, ఫంక్షన్స్కి వెళ్ళాలంటే అప్పటికప్పుడే 5 నిమిషాల్లో ఇలా గోరింటాకుని రెడీ చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకు పెట్టాలన్నా కూడా ఇలా చాలా ఈజీగా పెట్టొచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాల్లోనే తడి లేకుండా ఎండిపోతుంది.
బాగా కలర్ కూడా వస్తుంది. పిల్లలు గోరింటాకు ఎక్కువసేపు ఉంచుకోరు కదా, ఇలా పెడితే పిల్లలకు కూడా ఈజీగా చాలా సింపుల్గా పెట్టొచ్చండి. 10 నిమిషాలు అయిన తర్వాత వాటర్తో కడిగేసుకుంటే చక్కగా ఎర్రటి అందమైన గోరింటాకు రెడీ. తర్వాత దానికి కడుక్కొని కొంచెం తుడుచుకున్న తర్వాత చేతికి కొంచెం కోకోనట్ ఆయిల్ రాస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా తొందరగా అందమైన గోరింటాకును ఇలా రెడీ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.